హలో పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి బీటెక్ మచాస్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి సిఎన్ఎస్లో క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీలో 4th యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో యూనిట్ పోస్ట్ చేశాను, ఒకసారి లాంగ్ వీడియోస్ చెక్అవుట్ చేయండి. సో అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో 4th యూనిట్ ఈరోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో వెబ్ సెక్యూరిటీ కన్సిడరేషన్ అనే టాపిక్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాట్ ఈజ్ వెబ్ సెక్యూరిటీ అండ్ కన్సిడరేషన్, ఎట్లా కన్సిడర్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ద వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఏ ఫండమెంటలీ ఏ క్లయింట్ సర్వర్ అప్లికేషన్ రన్నింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ టీసీపీ అండ్ ఐపీ ఇంటర్నెట్స్ అనమాట. సో ద వరల్డ్ వైడ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ ఫండమెంటల్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్లయింట్ సర్వర్ అనమాట. అప్లికేషన్ రన్నింగ్ ఓవర్ ది ఇంటర్నెట్, ద అప్లికేషన్ రన్నింగ్ ఓవర్ ది ఇంటర్నెట్తో అప్లికేషన్ రన్ అవుతుంది. అండ్ టీసీపీ అండ్ ఐపీ ఇంటర్నెట్స్ అనమాట. ఇట్ కన్సిస్ట్ ఫాలోయింగ్ ద సమ్ క్యారెక్టరిస్టిక్స్ సెక్యూరిటీ టూల్స్. Although web server are a very easy to use, web server are relatively easy to configuration, manage, and web content is increasingly easy to develop. The underlying software is a extraordinarily complex. సో వెబ్ సర్వర్ అనేది వెరీ ఈజీ టు యూజ్ అనమాట. అలానే వెబ్ సర్వర్ ఈజ్ రిలేటివ్ ఈజీ టు కాన్ఫిగర్ అండ్ మేనేజ్, ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు మేనేజ్ అండ్ ఈజీ టు మేనేజ్. వెబ్ కన్సిస్టింగ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఈజీ టు డెవలప్. ఇది ఈజీ టు డెవలప్ అవుతుంది, ఈజీ టు డెవలప్ బై వెబ్ కంటెంట్ అండ్ అండర్లయింగ్ ద సాఫ్ట్వేర్ ఎక్స్ట్రాఆర్డినర్లీ కాంప్లెక్స్. So a web server can be exploited as a launching pad into corporations or agency enters the computer complex. So web server అనేది launching the pad into the corporation అనమాట, or agency enters the computer complex. The casuals untrained users are common clients for the web-based servers. So these some characters of the web security. There are some threats of the web security. There are 4 types of threats is there. First one వచ్చేసి integrity, second one వచ్చి confidentiality, third one వచ్చేసి denial of services, fourth one వచ్చేసి authentication. This is the threats of web security. సో వెబ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇంటిగ్రిటీ, ఇట్ ఈస్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ యూజర్ డేటా. ఇంటిగ్రిటీ ఏం చేస్తుంది అంటే మోడిఫికేషన్ ఆఫ్ యూజర్ డేటా. ట్రోజన్స్, హార్స్ బ్రోవర్స్, మోడిఫికేషన్ ఆఫ్ మెమొరీ, మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ట్రాన్సిస్ట్. సో దిస్ ఈజ్ మెయిన్ థింగ్. ఇంటిగ్రిటీ ఏం చేస్తా అంటే మోడిఫికేషన్ ఆఫ్ యూజర్ డేటాని మోడిఫికేషన్ చేస్తే, ట్రోజన్స్, హార్స్ బ్రోవర్స్ని, మోడిఫికేషన్ ఆఫ్ మెమొరీ, మోడిఫికేషన్ ఆఫ్ మెసేజ్ ట్రాఫిక్ ఇన్ ట్రాన్సిస్ట్. సో కాన్ఫిడెన్షియాలిటీ వచ్చేసి ఎవర్స్ డ్రాపింగ్ ఆఫ్ నెట్ అండ్ theft into server. It is the theft into server, theft of data from client, information about the client talks to server. These doing confidentiality, theft into the server theft into the data from the client, information about the client's talk to server. Denial of the services mainly కిల్లింగ్ ఆఫ్ యూజర్ థ్రెడ్స్, మెయిన్లీ కిల్లింగ్ చేసే యూజర్ థ్రెడ్స్ని కిల్ చేస్తుంది. ఫ్లోడింగ్ మిషన్ విత్ ద బోగస్ రిక్వెస్ట్, ఫ్లోడింగ్ మిషన్ విత్ బోగస్ రిక్వెస్ట్ చేస్తుంది. అలానే ఫిల్లింగ్ అప్ డిస్క్ ఆర్ మెమొరీ, ఫిల్ చేసే డిస్క్ని ఆర్ మెమొరీని ఫిల్అప్. సో అథెంటికేషన్ వచ్చేసి ఇంప్రెషన్ ఆఫ్ లెజిటిమేట్ యూజర్స్, ఇంప్రెషన్ చేస్తుంది లెజిటిమేట్ యూజర్ని. డేటా ఫార్జరీ చేస్తుంది. సో దీస్ ఈజ్ ద వెబ్ సెక్యూరిటీ థ్రెట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ 4 types ఆఫ్ థ్రెట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.